శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో లక్ష్మీదేవి కథ మీకు చెప్తానండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఒకసారి ఈ కథ వినాల్సిందేనండి. పూర్వం చంపక దేశంలో శోభానగరం అనే పట్టణం ఉండేది. ఆ ఊరిలో ఒక వృద్ధ స్త్రీ నివసిస్తూ ఉండేది. ఆమెకు 7 కొడుకులు ఉన్నారు. ఆ 7లో 6 మాత్రం పనిచేస్తూ ఉండేవారు. 7వ కొడుకైన శ్రీకరుడు మాత్రం ఏ పని చేయకుండా సోమరిపోతులాగా సంపాదన లేకుండా తిరుగుతూ ఉండేవాడు. అతనికి ఎవ్వరూ గౌరవించేవారు కాదు. చివరికి కన్న తల్లి కూడా హీనంగా చూసేది. సంపాదించే కొడుకులకు రుచికరంగా భోజనం పెడుతూ ఉండేది. వారు తినగా మిగిలినది శ్రీకరుడికి పెట్టేది. ఆ విధంగా చద్దకుడు తిని బ్రతికేవాడు. అన్నదమ్ములు 7 పెళ్ళిళ్ళు అయ్యాయి. 6 తన భార్యలతో సంతోషంగా గడుపుతున్నారు. సంపాదన లేని శ్రీకరుడు మాత్రం ఎంగిలి కూడిని భార్యకు కూడా పెట్టేవాడు. తల్లి చూపిస్తున్న పక్షపాతం బుద్ధిని శ్రీకరుడు భార్య గమనిస్తూ ఉంది. 11వ రోజు శ్రీకరుడు తన తల్లి తన పైన ఉన్న ప్రేమ గురించి, తనకు అన్నం పెట్టే విధానం గురించి గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించాడు. భార్య అయిన కళ్యాణి అదంతా విని ఉండబట్టలేక, ఓ స్వామి, నీ తల్లిగారు ఎటువంటి ఆహారం పెడుతున్నారో తెలియక మీరు ఇలా మాట్లాడుతున్నారు. చాటుగా వెళ్ళి చూడండి, అప్పుడు మీకు నిజం తెలుస్తుంది అని చెప్పుతుంది. అప్పుడు సరే, నేను చాటుగా గమనిస్తాను. నువ్వు చెప్పిన మాటల్లో నిజం ఎంత ఉందో తెలుసుకుంటాను అని భార్యని హెచ్చరించి తన తల్లి చేసే పనులను ఒక కంట కనిపెడుతూ ఉంటాడు. ఒకరోజు కొడుకులు 6 ధనాజ్ఞ చేసి ఇంటికి రాగానే ఆ తల్లి అందరికీ మధుర పదార్థాలు, పిండి పదార్థాలు చేసి పెట్టింది. అప్పుడు శ్రీకరుడు ఇంట్లోనే ఉన్నాడు. అతనిని మాత్రం పిలవలేదు. శ్రీకరుడు మాత్రం ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. పెద్ద కొడుకు కోడళ్ళు భోజనం చేసి వెళ్ళిపోయాక వాళ్ళు ఇస్తరాకుల్లోని వేరొక ఇస్తరంలోకి ఎత్తింది. ఆ తరువాత ఏమీ తెలియని దానిలా శ్రీకరుడు దగ్గరకు వెళ్ళి, నాయనా, అన్నలు వదినలు భోజనం చేసి వెళ్ళారు. నీవు నీ భార్య మాత్రమే ఉన్నారు. వచ్చి భోజనం చేయండి అని పిలుస్తుంది. లక్ష్మీదేవి కథ ఫుల్ వీడియో నా ఛానల్లో పెట్టానండి. నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈ కథను శుక్రవారం విన్నా చదివినా చాలా మంచి జరుగుతుందండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అందరూ శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.